తిరుమల వైభవాన్ని స్వామివారి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేస్తూ ప్రపంచంలో ఉన్న ఎంతో మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలకు శ్రీ వెంకటేశ్వర స్వామి శిక్షించాలని పూజలు నిర్వహించినట్లు సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని తిమ్మాజీ కండ్రిగ గ్రామ సమీపంలోని స్వర్ణముఖి నది తీరాన వెలిసి ఉన్న శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైసీపీ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి లడ్డూపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. లడ్డూ వివాదాన్ని సీబీఐకి అప్పగించి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎక్స్-ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్ట భవానీరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, జయరామయ్య, రాహుల్, వంశీ ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి వారిని మొక్కుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఏదైతే తిరుమల లడ్డూపై వివాదాన్ని సృష్టించి తిరుమల యొక్క వైభవాన్ని, ఆ లడ్డూ యొక్క మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిప్రాత్రమైనటువంటి లడ్డూ పైన ఒక విషప్రసారాన్ని మొదలుపెట్టి ఈ ప్రపంచంలో ఉన్న ఎంతోమంది హిందువుల యొక్క మనోభావాలను, శ్రీవారి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఏదైతే కుట్రపూరితమైన వ్యవహారాలు జరిపించారో వాటన్నిటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మరి పరిష్కారం చెప్పాలని, తప్పు చేసిన వారిని ఆ స్వామివారే తగు రీతిన దండన చెయ్యాలని, వారి పవిత్రతని, తిరుమల ఆలయం యొక్క పవిత్రతని, లడ్డు యొక్క విశిష్టతని ఇంకా గొప్పగా రాణించే విధంగా, ఇంకా గొప్పగా ప్రపంచంలో ప్రతి ఒక్క హిందువు, ముస్లిము, క్రిస్టియన్ అందరూ కూడా తిరుమలకి పోతే, నేను కూడా బోర్డు మెంబర్గా ఉన్నా, తిరుమలకి పోతే అమెరికన్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, సిక్కులు వస్తారు, హిందువులు వస్తారు, అందరు మతస్థులు వస్తారు. ఎందుకంటే శ్రీవారి మీద ఉన్నటువంటి నమ్మకం, శ్రీవారి మీద ఉన్న వాళ్ళకి భక్తి. మరి ఇలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు అపవిత్రం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం కల్తీ చేసిన నెయ్యి యొక్క లడ్డూలు తినేశారని ఈయన అంటాడు. మరి దీన్ని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా మీకు చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఈ రోజుకైనా మా నాయకుడు జగన్మోహన్ సారి పవన్ పిల్లలు మీరు అధికారులు ఉన్నారు, ఈ రోజుకైనా వెళ్ళి వెంకటేశ్వర స్వామి అందరూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా గుడి ముందు అభయ ఆంజనేయ స్వామి మండపం ముందు నిలబడి, దేవదేవా వెంకటేశ్వర నేను అపసారం చేశాను, నీ లడ్డూకి కలంకం తెచ్చాను, నన్ను మన్నించండి అని మరి ఈ రాష్ట్ర ప్రజలకి, వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను చెప్తా ఉన్నా. నోరూరించే రుచులతో మన నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్. చైనీస్, ఇండియన్, తందూరి, వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి ఫ్రై, నాటుకోడి పులుసు, రాగి సంకటి, బొమ్మిడాయి పులుసు, కొరమీను పులుసు, ప్రాన్స్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ ఫ్రై, మటన్ తలకాయ కర్రీ, మటన్ పాయాతో పాటు బుధవారం, ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత. మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు. ఇట్లు కరాచీ రెస్టారెంట్, బ్రాహ్మణ వీధి, ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా, నాయుడుపేట. మా సెల్ నంబర్స్ 8500006700 and 9154714443.
మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.